వెల్కమ్ టు ఇంగ్లీష్ 360 డిగ్రీస్ ఛానల్. నా పేరు రామలింగేశ్వరరావు. మనం ఇప్పటి వరకు సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, సింపుల్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ రెండు కలిపి ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, వీటిలో పాజిటివ్, నెగిటివ్, ఇంటరోగేటివ్ కూడా చెప్పుకున్నాం. ఆ, మీరు ఈ వీడియో చూసినట్లయితే thumbnail-లో మీరు చెప్పండి నేను వింటాను అని సంబోధించడం జరిగింది, క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటి నుంచి ఇంగ్లీష్ అంతా పెద్దగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు. మీరు ప్రాక్టీస్ మీదే ఆధారపడి ఉంటుంది. చాలా చిన్న చిన్నగా, అంటే జస్ట్ మీకు గైడెన్స్ ఇస్తే చాలు, చక్కగా అన్నీ నేర్చుకోగలుగుతారు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది కొద్దిగా కన్ఫ్యూజ్ అండ్ కొద్దిగా ఇంగ్లీష్లో కష్టమైన పార్ట్. ఎప్పటి నుంచంతా ఆడతా పాడతా నేర్చుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు అయిన ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి ఎటువంటి డౌట్ లేకుండా నేర్చుకోండి. ఇప్పటి వరకు కూడా ఈ 16 లెసన్స్ కూడా ఎటువంటి డౌట్ లేకుండా చక్కగా నేర్చుకోండి. ఈరోజు మనం టెన్స్ చెప్పుకుందాం. టెన్స్లో సింపుల్ పాస్ట్ చెప్తాను నేను. ఆల్రెడీ మీకు వచ్చిన నాలెడ్జ్ తోటే మీరే టెన్సెస్ని క్రియేట్ చేయొచ్చు. మరలా నేను చెప్పక్కర్లేదు. నేను జస్ట్ చిన్న గైడెన్స్ ఇస్తాను. మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఏమాత్రం మీకు డౌట్ వచ్చినా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే. మీకు వీడియో క్లాసులు గనక కావాలనుకుంటే, జూమ్ క్లాసులు కావాలనుకుంటే, నేను నా ఈమెయిల్ ఐడి ఇస్తాను ఇక్కడ. దానికి మీరు మెయిల్ చేయండి. ఓకే. అలాగే ఏం చదువుతున్నారు? ఎందుకోసం? ముఖ్యంగా స్టూడెంట్స్‌కి ప్రయారిటీ ఇస్తాను. ఇంటర్మీడియేట్ వాళ్ళకి. వాళ్ళు రండి. అలాగే ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యే వాళ్ళకి కూడా. ఐ మీన్ కాంపిటీటివ్ ఎగ్జామ్ వాళ్ళకి మనం తర్వాత చెప్పుకుందాం. ముఖ్యంగా అకాడమిక్స్ చూద్దాం. ఓకే. ఫైన్. ఇంకా మనం సబ్జెక్ట్‌లోకి వచ్చేద్దాం ఈరోజు. ఈరోజు మనం చెప్పుకోబోయేది సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్ అంటే రిపీటెడ్‌గా జరిగేది. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఈ నిమిషం మాత్రమే జరిగేది. మరి సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ గతం, గతంలో అయిపోయింది. అంటే జరిగిపోయింది. ఇక్కడ స్ట్రక్చర్ వచ్చి ఏముంటుందంటే సబ్జెక్ట్, V2, ఆబ్జెక్ట్. V2 ఏంటి? మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా! V1, V2 అండ్ V3. వెర్బ్ ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్ అండ్ థర్డ్ ఫామ్. గో, వెంట్, గాన్, కమ్, కేమ్, కమ్, రీడ్, రెడ్, రెడ్, ప్లే, ప్లేడ్, ప్లేడ్. సాధారణంగా V2లోను, V3లోను ఈడీ యాడ్ అయ్యి ఉంటుంది. ఓకే. రూట్ ఫామ్కి ఈడీ యాడ్ చేస్తే V2 అవుతుంది. ఇంకో V3 కూడా సేమ్ ఉండొచ్చు మ్యాక్సిమం. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వెర్బ్ ఫార్మ్స్ ఉంటాయి కదా! వెర్బ్ ఫార్మ్స్ రెగ్యులర్, ఇర్రెగ్యులర్ కూడా ఉంటాయి. ఇర్రెగ్యులర్ చూసుకోండి. ఇర్రెగ్యులర్ లిస్ట్ పెడతాను నేను దీంతో పాటు. ఆ ఇర్రెగ్యులర్ టెన్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఇంగ్లీష్ ఈజీ అవుతుంది. వెర్బ్ ఏదైతే నేర్చుకుంటారో దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేయండి సరిపోతుంది. సరే, ఇంక మనం సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. ఈరోజు మనం చెప్పుకునేది సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఈ జరిగిపోయిన క్షణం నుంచి కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందంతా కూడా మనం సింపుల్ పాస్ట్‌లో చెప్పాల్సి ఉంటుంది. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్, V2, ఆబ్జెక్ట్. ఇందులో కష్టపడడానికి ఏం లేదు. సబ్జెక్ట్ సింగులర్ అన్నా, ప్లూరల్ అన్నా, రాయల్ ప్లూరల్ అన్నా ఏదైనా సరే V2 వస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకునే కొద్దీ ఈజీ అవుతుంది. మీకు ముందే చెప్పాను కదా! బీ ఫార్మ్స్‌లో కదా! సరే. ఇక్కడ మీరు సింపుల్ ప్రెజెంట్‌లో ఆ వేకప్ ఎవ్రీడే చేసే పనుల్ని వేకప్ ఎట్ 6:00 ఇన్ ద మార్నింగ్, ఐ బ్రష్ మై టీత్, ఐ టుక్ సారీ I take a cup of tea at 6:30, I go to gym at 8:00, I come back to home at 9:30, I go to office at 10:00, I come back to home at 4:00 ఇలా చెప్పుకున్నాం. అంటే మనం రెగ్యులర్‌గా చేసే పనులన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్‌లో చెప్పాం. మరి నిన్న ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు చేసింది ఎందులో చెప్తాం? జరిగిపోయింది కాబట్టి సింపుల్ పాస్ట్‌లో చెప్పుకోవాలి. అర్థమైందా ఇప్పుడు? అంటే ఈ నిమిషం దగ్గర నుంచి కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా మీరు లాస్ట్ ఇయర్ మీ బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా స్పెండ్ చేశారు? ఇవన్నీ చెప్పాలంటే సింపుల్ పాస్ట్‌లో చెప్పాలి. సింపుల్ పాస్ట్ ఏంటంటే సబ్జెక్ట్, V2, ఆబ్జెక్ట్. పర్టిక్యులర్ పాస్ట్ టైమ్ మెన్షన్ చెయ్యాలి. ఓకేనా? నేను నిన్న 3 గులాబ్ జాములు తిన్నాను. ఐ ఏట్. ఈట్ V1 కదా! ఏట్. ఐ ఏట్ 3 గులాబ్ జామున్స్ యెస్టర్‌డే. నేను మా ఫ్రెండ్‌ని మీట్ అయ్యాను లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ మా ఫ్రెండ్‌ని మీట్ అయ్యాను. ఐ మెట్ మై ఫ్రెండ్ లాస్ట్ వీక్. మీట్ కాస్త ఏమైంది? మెట్ అయింది.
ఈ వెర్బ్ ఫార్మ్స్ మీద కొద్దిగా దృష్టి పెట్టారంటే మీకు టెన్స్ అన్నవి ఈజీగా వస్తాయి. ఓకే. నెక్స్ట్ చూడండి. మనం సింపుల్ ప్రెజెంట్‌లో ఐ వేక్ అప్ అన్నాం. వేక్ కాస్త ఏమైంది? వోక్ అప్ అయింది. ఐ వోక్ అప్ అట్ 7:00 యెస్టర్‌డే. ఎప్పుడు చెప్తున్నాను? నిన్నటిదే చెప్తున్నాను. అలాగే ఈరోజు చెప్పింది కూడా, ఈరోజు చేసింది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ అన్నది అయిపోయింది కదా! ఐ వోక్ అప్ అంటున్నాను. వోక్ అప్ అంటే అయిపోయింది. ఓకే. రెగ్యులర్‌గా లెగుస్తానని చెప్పట్లేదు. ఐ వోక్ అప్ అట్ 7:00 యెస్టర్‌డే లేదా దిస్ మార్నింగ్ అని చెప్పొచ్చు. అలాగే మై ఫాదర్ వెంట్ టు రాజమండ్రి ఫ్యూ మినిట్స్ ఎగో. ఇక్కడ చూడండి పర్టిక్యులర్ పాస్ట్ టైమ్ మెన్షన్ చేసుంది కదా! ఇదే క్లూ వర్డ్ అనుకోవాలి మనం. క్లూ. ఈ క్లూస్ ఈ క్లూని బట్టే మనం ఇక్కడ టెన్స్ అనేది మార్చుతాం ఎగ్జామ్‌లో. అదే గనక ఇక్కడ ఐ డాష్ అట్ 7:00 ఎవ్రీ డే అన్నాడు. డైలీ అన్నాడు. మోస్ట్‌లీ అన్నాడు. దాని అర్థం ఏంటి? రిపీట్ అవుతుంది అని అర్థం. వెంటనే సింపుల్ ప్రెజెంట్ తీసుకుంటాం. అలాగే నౌ అన్నాడు. లుక్ హీ డాష్ నౌ అన్నాడు. హీ లుక్ హీ డాష్ నౌ అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం? హీ ఈజ్ వేకింగ్ అప్ నౌ. ఇంటర్మీడియేట్‌లో సైడ్ బ్రాకెట్‌లో డాష్ తర్వాత బ్రాకెట్‌లో వెర్బ్ ఫార్మ్స్ ఇస్తాడు. వెర్బ్ ఫార్మ్ ఇస్తాడు. ఇప్పుడు చెప్పాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ లుక్ హీ డాష్ వేక్ అని ఇస్తాడన్నమాట బ్రాకెట్‌లో. ఓకే. నౌ అని ఇస్తాడు. వేకినప్పుడు ఏం చేయాలి? లుక్ అంటే ఇప్పుడు నౌ కదా! ఇప్పుడు జరిగేది కదా! అప్పుడు లుక్ హీ ఈజ్ వేకింగ్ అప్ నౌ అని చెప్తాం. ఓకేనా? అర్థమైందా? సరే. మై ఫాదర్ వెంట్ టు రాజమండ్రి ఫ్యూ మినిట్స్ ఎగో. మై ఫాదర్ సబ్జెక్ట్ వెంట్. గో కాస్త V2 ఏమైంది? వెంట్. ఎక్కడికి? టు రాజమండ్రి ఫ్యూ మినిట్స్ ఎగో. ఇక్కడ పర్టిక్యులర్ పాస్ట్ టైం మెన్షన్ చేసాం. మర్చిపోకూడదు. జరిగిపోయిన కాలాన్ని చెప్తున్నాం. అలాగే పర్టిక్యులర్ పాస్ట్ టైం కూడా మెన్షన్ చేయాలి. మై ఫ్రెండ్ మెట్ మీ. మై ఫ్రెండ్ మెట్. మీటింగ్ పాస్ట్ టెన్స్ మెట్. మై ఫ్రెండ్ మెట్ మీ లాస్ట్ సండే. లాస్ట్ సండే అన్నాం అలానే ఇది ఎందులోకి వెళ్ళింది? సింపుల్ పాస్ట్ లోకి వెళ్ళింది. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? జరిగిపోయింది. పాస్ట్. భూతకాలం. అయిపోయింది. ఓకే. మై ఫ్రెండ్ మెట్ మీ లాస్ట్ సండే. ఐ కంప్లీటెడ్ మై వర్క్ an hour ago. An hour ago. An hour ago. Ago అంటే క్రితం. ఒక గంట క్రితం నా పని నేను పూర్తి చేసేసాను. ఓకే. నెక్స్ట్. ఇందులో పాజిటివ్, నెగెటివ్, ఇంటరాగేటివ్ చూద్దాం. సరే ఇది మీరు సింపుల్ ప్రెజెంట్‌లో మీకు వర్క్ పేపర్ ఇచ్చాను కదా! గూగుల్ డ్రైవ్‌లో. అది డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ప్రతిరోజు ఏం చేస్తారో ఉదయం నుంచి సాయంత్రం వరకు సింపుల్ ప్రెజెంట్ ఎలా వాడారు? అలాగే నిన్న ఏం చేశారో సింపుల్ పాస్ట్‌లో రాయండి. మీ ఫాదర్ నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేశారో సింపుల్ పాస్ట్‌లో రాయండి. ఓకే. మీ వాచ్ ఎప్పుడు కొన్నారో సింపుల్ పాస్ట్‌లో రాయొచ్చు. అలాగే బుక్ ఎప్పుడు కొన్నారో సింపుల్ పాస్ట్ రాయొచ్చు. అలాగే మీ అత్తయ్య గారి ఇంటికి ఎప్పుడు వెళ్లారో సింపుల్ పాస్ట్‌లో చెప్పొచ్చు. ఐ వెంట్ టు మై ఆంట్స్ ప్లేస్. ఐ వెంట్ టు మై హోమ్‌ని ప్లేస్ అని కూడా అంటారు. ఓకే. ఐ వెంట్ టు మై ఆంట్స్ హోమ్ లాస్ట్ సండే. ఐ రెడ్ అన్ ఆర్టికల్ యెస్టర్డే ఇన్ న్యూస్‌పేపర్. I read an article in newspaper yesterday. I saw that movie last week. I saw that movie last week. I attended to my friend's birthday party last night. I attended my friend's birthday party last night. చూడండి సెంటెన్స్ ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ వెళ్ళాం. ఐ అటెండెడ్. దేనికి అటెండ్ అయ్యో? పార్టీ. ఐ అటెండెడ్ ఎవరి పార్టీ? మై ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీ. ఐ అటెండెడ్ టు మై ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీ. ఎప్పుడు? కాలం చివరిలో వచ్చింది. లాస్ట్ నైట్. ఐ విజిటెడ్ ఆగ్రా 3 months ago. 3 months ago. I drank. Drinking past tense, drank. I drank Coke few minutes ago. I attended physics exam yesterday. ఓకే. ఇలా చెప్పొచ్చు కదా! సో, మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశారు నిన్న?
లేదా మొన్న ఏం చేశారు, లాస్ట్ వీక్ ఏం చేశారు, మన క్రిస్మస్లో ఏం చేశారు, ఎలా స్పెండ్ చేశారు. మరి క్రిస్మస్ అయిపోయింది కదా, మీరు స్పెండ్ చేసింది సింపుల్ పాస్ట్ అవుతుంది కదా. సో ఇలాగా సింపుల్ పాస్ట్లో మీరు చెప్పచ్చు. మీకు ఏదైతే సింపుల్ ప్రజెంట్లో పేపర్ ఇచ్చానో, ఏదైతే డేటా ఇచ్చానో దాన్ని సింపుల్ పాస్ట్గా మార్చుకోండి. ఒకటి, తెలుగుని ఉపయోగించుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోవద్దు. తెలుగులో అనుకోండి, దాన్ని ఇంగ్లీష్లోకి మార్చండి. అమ్మ ఇప్పుడే వంట పూర్తి చేసింది. అమ్మ అరగంట క్రితం వంట పూర్తి చేసింది. మై మామ్ ఫినిష్డ్ కుకింగ్. మై మామ్ మై మామ్ ఫినిష్డ్. ఇక్కడ ఫినిష్ అనేది వెర్బ్ అయింది, పూర్తి చేసింది అన్నాం కదా. మై మామ్ ఫినిష్డ్ కుకింగ్ హాఫ్ అన్ అవర్ ఎగో. ఓకేనా. వెర్బ్ ఏంటన్నది గుర్తుపెట్టుకోవాలి ముందు. కొన్ని ఆబ్జెక్ట్గానే మారుతాయి, కొన్ని యాడ్జెక్టివ్గానే మారుతాయి, కొన్ని వెర్బ్ లాగా కూడా మారుతాయి. ఇవన్నీ మనం పోను చెప్పుకుందాం. మీరు ప్రాక్టీస్ కనుక ఇంకా పేపర్తో అక్కర్లేదు, డైరెక్ట్ చేసేయండి. డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. మీకు తప్పు వస్తే తప్పు అనిపిస్తుంది, ఫస్ట్ ఏం చేస్తారంటే పేపర్ మీద రాసుకోండి అటువంటిప్పుడు. ఓకే. స్ట్రక్చర్ ఫాలో అయ్యారంటే, ఈ స్ట్రక్చర్ ఫాలో అయ్యారంటే కరెక్ట్ అని అర్థం. ఈ స్ట్రక్చర్ని కనుక వైలేట్ చేస్తే, ఎక్కడైనా వైలేట్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రక్చర్ కనుక మిస్ చేశారు అంటే తప్పు వచ్చిందని అర్థం. చూడండి, ఐ సబ్జెక్ట్, వేక్ పాస్ట్ టెన్స్ వోక్. ఐ వోక్ అప్ at 7 o'clock at 7 o'clock yesterday. My father went to Rajahmundry few minutes ago. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తొందరగా చేశాను అనుకోకండి, మీ అంతటా మీరు సెంటెన్స్ని క్రియేట్ చేయడం నేర్చుకోండి. నెక్స్ట్, పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూద్దామా ఇందులో. ఇది సేమ్ సింపుల్ ప్రెజెంట్ లాగే, కాకపోతే ఇక్కడ ఈజీ అని ఎందుకన్నానంటే, సబ్జెక్ట్ సింగులర్ అన్నా వీటూ వస్తుంది, సబ్జెక్ట్ ప్లూరల్ అయినా వీటూ వస్తుంది. వెర్బని ఎటువంటి మార్పులు చెయ్యక్కర్లేదు. సరే, ఐ మేడ్ ఏ కైట్ దిస్ మార్నింగ్. ఈరోజు ఉదయం నేను ఒక గాలిపటం తయారు చేశాను. సంక్రాంతి వస్తుంది కదా, గాలిపటం తయారు చేశాను. సో ఇక్కడ మేక్ పాస్ట్ టెన్స్ మేడ్. ఐ మేడ్ ఏ కైట్. కైట్ ఎప్పుడు తయారు చేశాను? దిస్ మార్నింగ్, ఈరోజు ప్రొద్దుట. ఈరోజు ప్రొద్దుట అనేది గడిచిపోయింది, సో ఇందులో చెప్తాం, సింపుల్ పాస్ట్లో చెప్తాం. ఓకే. అదే ప్రతి సంక్రాంతికి నేను కైట్స్ తయారు చేస్తాను అన్నాను అనుకోండి, ప్రతి సంక్రాంతికి అంటే ఏమైంది, అది రిపీట్ అయింది. సో అప్పుడు మనం ఏ టెన్స్ వాడాలి? సింపుల్ ప్రెజెంట్ వాడాలి. ఎస్, ఐ మేక్ కైట్స్ ఆన్ అకేషన్ ఆఫ్ సంక్రాంతి. ఓకే. సంక్రాంతి సందర్భంగా నేను ప్రతి సంక్రాంతికి నేను కైట్స్ తయారు చేస్తాను. ఐ మేక్ కైట్స్ ఆన్ ఎవ్రీ సంక్రాంతి, ఆన్ పొంగల్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే. కాదు, ఇప్పుడు మీరు వచ్చారు నన్ను చూడటానికి, నేను పేపర్స్ కట్ చేస్తూ దానికి దారం కడుతూ ఉన్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు నేను గాలిపటం తయారు చేస్తున్నాను కదా, అప్పుడేమవుతుంది? ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది. ఐఎమ్ మేకింగ్ కైట్. ఐఎమ్ మేకింగ్ ఎ కైట్. దట్స్ ఇట్. ఓకే. ఇక్కడ ఐ మేడ్ ఏ కైట్ దిస్ మార్నింగ్ అయిపోయింది కదా, దీన్ని నెగిటివ్ ఎలా చేస్తాం? డూ ఫామ్ అప్పు తెచ్చుకోవాలనుకున్నాం కదా. సింపుల్ ప్రజెంట్లో లాగే సింపుల్ పాస్ట్లో కూడా ఎక్కడైనా హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. అందుకని ఏం చేయాలి? మనం డూ ఫామ్‌ని అప్పు తెచ్చుకోవాలి. ప్రెజెంట్ టెన్స్‌లో డూ, డస్ అయితే పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? డిడ్ అవుతుంది. ఓకే. డిడ్. ఐ డిడ్ నాట్ మేక్ కైట్ లాస్ట్ నైట్. ఐ డిడ్ నాట్ మేక్ కైట్ లాస్ట్ నైట్. నేను గత రాత్రి గాలిపటం తయారు చేయలేదు. మరి ఇంట్రాగేటివ్ ఏంటి? డిడ్ యూ మేక్ కైట్ యెస్టర్‌డే? డిడ్ యూ మేక్ కైట్ యెస్టర్‌డే? నువ్వు గత రాత్రి గాలిపటం తయారు చేసావా అని అడుగుతున్నాం. డిడ్ యూ. ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా డూ ఫామ్ ఎట్టి పరిస్థితుల్లో సందర్భం బట్టి మారదు. సింపుల్ ప్రెజెంట్లో అయితే మార్పులు ఉంటుంది, కానీ సింపుల్ పాస్ట్లో ఎటువంటి మార్పు లేదు. డిడ్, డిడ్ నాట్. డూ, డస్ కాస్త సింపుల్ పాస్ట్లో ఏమైంది? డిడ్ అయ్యింది. సో ఇలా మీరు సింపుల్ పాస్ట్ ప్రాక్టీస్ చేయండి. పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఈజీగా చేయొచ్చు. ఈ స్ట్రక్చర్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. స్ట్రక్చర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ప్రాక్టీస్ చేయండి, బాగా వచ్చే వరకు కూడా ప్రాక్టీస్ చేయండి. కేవలం వ్రాస్తే రాదు, మీకు మాట్లాడాలన్న కోరిక ఉంటే కంపల్సరీ మీరు చక్కగా మాట్లాడాలి. స్టార్ట్ చేయండి, మీకంటే చిన్న వాళ్ళతో స్టార్ట్ చేయండి, మీకంటూ ఇంగ్లీష్ రాని వాళ్ళతో స్టార్ట్ చేయండి. మీ తప్పు మీరే దిద్దుకోగలరు కదా. స్ట్రక్చర్ ఫాలో అవుతున్నామా లేదా ఒకటి చెక్ చేసుకోండి చాలు.
సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేసుకుందాం ఎవ్రీ సండే. అప్పుడు మరికొంతగా డిస్కస్ చేసుకుందాం. సరే, మీకు ఇక్కడ ఏంటంటే ఒక ఈమెయిల్ ఐడి కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. అవి ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో ఈ కార్నర్లో నేను ఎక్కడైనా ఈమెయిల్ ఐడి ఇస్తాను. మీరు మీ మెయిల్ ఐడికి నా మెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయండి. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ ఇంకా సింపుల్ పాస్ట్ నేర్చుకున్నాం కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ నేర్చుకుందాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కూడా ఇంక ఇప్పటి నుంచి టెన్స్ అన్ని 2 to 3 మినిట్స్ వచ్చేస్తాయి. మీరు ప్రాక్టీస్ చేయడమే ఆలస్యం. నేను గైడెన్స్ ఇస్తాను. అందుకనే క్యాప్షన్ ఏం పెట్టాను? టెన్స్ మీరు చెప్పండి, నేను వింటాను. ఓకే, మీరు చెప్పండి. ఎదురుగుండా నేను ఉన్నాను అనుకుని, టీచర్కి చెప్తున్నాను అనుకుని చెప్పండి, వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. మరి యొక్క వీడియోలో మరలా ప్రజెంట్ పర్ఫెక్ట్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.